రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు పడింది. నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పరిపాలనా నిర్లక్ష్యమే కారణమని సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే శ్రీకాకుళం కమిషనర్ గా కుర్మారావు 10 రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నారు. తాగునీరు కలుషితం, పారిశుద్ధ్య లోపాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పాత అధికారుల పాత్రపై స్పష్టత లేదంటున్నారు. మున్సిపల్ అధికారులు కూటమి నేతలు బాధ్యత వహించాలి. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు పడింది. నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. పరిపాలనా నిర్లక్ష్యమే కారణమని సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సస్పెన్షన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, శ్రీకాకుళం నగరం డయేరియా వ్యాప్తి నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన నిర్లక్ష్యం కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక సమాచారం. తాగునీటి కలుషితం, పారిశుద్ధ్య లోపాలు డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేవలం 10 రోజుల క్రితమే కూర్మారావు కమిషనర్ గా బాధ్యతలు సేకరించి అంత తక్కువ సమయంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడటంలో నగరంలో చర్చ మొదలైంది. జిల్లా యంత్రాంగం సమర్పించిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే అందుతుంది. అయితే ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నవి. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన అధికారిని ఒక్కరనే బాధ్యుడిగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నవి. గతంలో ఉన్న పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి వ్యవస్థలో సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నావని ఆరోపణలు కూడా వెలువడుతున్నవి. కమిషనర్ ను బలిపశువుని చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా స్థానిక వర్గాల్లో వినిపిస్తున్నవి. ప్రస్తుతం నగరంలో వైద్య శాఖ, మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో క్లోరేషన్, శుభ్రత చర్యలు వేగవంతంగా చేస్తున్నట్లయితే అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఈవినింగ్ 4:30-5 గంటల సమీపంలో మంత్రి నారాయణ జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగానే కమిషనర్ ను బలిపశువుని చేశారని చెప్తున్నారు. అంతేకాకుండా మృతుల సంఖ్య 4 కానీ ప్రభుత్వం కావాలని ఒక్కరిగా చెప్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి కృష్ణదాసు, సీదిరి అప్పలరాజు కూడా ఇదే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి దీనిపై పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టారు. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాకుళం రేపు పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమందిపై చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, దీనిపై స్పష్టత ఏ విధంగా వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ రాము. మున్సిపల్ అధికారులు కూటమి నేతలు బాధ్యత వహించాలి. అటు